ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఇప్పుడు తపస్కాలంలో ఉంటూ ఉన్నాం. విభూది బుధవారం రోజున ఈ తపస్కాలమును మనము ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాం. మొదటి వారము అయిపోయింది. ఈ తపస్కాలంలో చేయవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి పనుల గురించి మనకు గురువులు విభూది బుధవారం రోజున వివరించి ఉన్నారు. అది మొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మ క్రియలు. ప్రధానంగా మొట్టమొదటి ఈరోజు నేను ఈ యొక్క ప్రార్థన అనేటువంటి అంశం మీద మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలనే ఆశతోటి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నగా ఉంటుంది. ఇంటితో పోలిస్తే తలుపు చిన్నదిగా ఉంటుంది. తలుపుతో పోలిస్తే తాళము కాయ చిన్నదిగా ఉంటుంది. తాళము కాయతో పోలిస్తే తాళము చెవి చిన్నదిగా ఉంటుంది. కానీ సమస్త ఇంటిని తన ఆధీనంలో ఉంచుకొనగలదు తాళము చెవి. అవునా? అలాగే ఎంత పెద్ద సమస్య అయినా కానీ చిన్న ప్రార్థనతో ఆ యొక్క సమస్య పరిష్కారము కాబడుతుంది. కాబట్టి ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ చిన్నపాటి సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అవును, ఇది మనము నిత్యము అనుదిన జీవితంలో మనకు కనబడేటువంటి వాస్తవ సంఘటన. చిన్న తాళమే కదా మరి ఇంత పెద్ద ఇంటిని ఎలాగా స్వాధీనపరుస్తుందంటే అది వాస్తవమే. కాబట్టి ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనము ఈరోజు నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో చాలా వరకు అన్నీ కూడా విన్నప ప్రార్థనలే ఉంటాయి. విన్నప ప్రార్థనలే ఉంటాయి. ఆ విన్నప ప్రార్థనలో అవి కూడా ఎక్కువ భాగం మనకు ఏ ప్రార్థనలు ఉంటాయి? మన అవసర ప్రార్థనలే ఉంటాయి. మన అవసర ప్రార్థనలే ఉంటాయి. ఒకసారి ఒక అబ్బాయి దేవుని ఈ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడా, డాలర్ రేటు 70 రూపాయలకి పెంచావు, పెట్రోల్ లీటర్ల రేటు 110 రూపాయలకు పెంచావు, ఉల్లిపాయల రేటు కిలో 200కు పెంచావు, లేదా 80 రూపాయలకు పెంచావు, కందిపప్పు రేటు కిలో 200కు పెంచావు. అయినా నీకు శతకోటి వందనాలు. ఎందుకు అంటే పాసు మార్కులు 35 దగ్గరే ఉంచావు. పాసు మార్కులు 35 దగ్గరే ఉంచావు. వాటిని పెంచి ఉంటే మా గతి ఏమైపోయి ఉండేదో. చూడండి, ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు అంటే అవసరం. అందుకని చెప్పాను, మన యొక్క ప్రార్థనలు, విన్నప ప్రార్థనలో ఎక్కువ భాగము మన యొక్క సొంత ఒంటి లేదా ఇంటి లేదా బంధువులు ఇంతవరకే మనకు ప్రార్థన ఉంటూ ఉంది. కానీ అందుకే మన ప్రార్థనలు చాలా వరకు మనల్ని దాటి ఉండాలి. మనల్ని దాటి అవి ఇతరుల యొక్క జీవితాలకు వెళ్ళి వారి జీవితాలను ఆశీర్వదించే విధంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త
6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. చూడండి వాక్యం ఏ విధంగా రాయబడిందో. అన్యుల వలె అనేకమైన వ్యర్థమైన పదములతో మీరు ప్రార్థన చేయవలదు, అట్లు చేసినా కానీ దేవుడు తమ మరణం ఆలకింపడని మీరు భావింతురు. ఇది అన్యుల ప్రార్థన. అవసరాల కోసము, మన సొంత అవసరాల కోసము, ఇంటి అవసరం కోసము, వీటి కోసం ప్రార్థన చేస్తే ఏమైందంటే అది అన్యుల ప్రార్థన. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రార్థనలో చాలా గొప్పగా అక్కడ చెప్పబడి ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగా కానీ ప్రార్థన చేయాలి. ఇంకా మీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయాలి. ఇంకా మీ చిత్తము మా జీవితములో, అవునా, పరలోకమందు నెరవేరినట్లు మా జీవితంలో కూడా నెరవేరులాగునా ప్రార్థన చేయాలి. మనము ఈ ప్రార్థనలో ఏం చేస్తాము? ఊరికనే చెప్పేస్తాం, చిలక పలుకులా. కానీ వాస్తవ జీవితంలో ఆ యొక్క ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇవ్వం. దాన్ని పక్కన పెట్టేసి ఇక మన ప్రార్థనలకు మొదలు పెడతాం. అవును ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏమి అడగాలి అని కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలలో నేను బైబిల్ గ్రంథ ఆధారంతో మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దేవుని ఏమి అడగాలి, ముఖ్యంగా ఈ యొక్క తపస్ దినాలలో మనం ఎలాంటి ప్రార్థన దేవునికి అర్పించాలా, దేవుని నుండి మనము ఏమి కోరుకోవాలో కొన్ని బైబిల్ వాక్యాల ద్వారా మీకు నేను తెలియపరుస్తాను. మొట్టమొదటిగా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. త్వరగా చదవాలా, బైబిల్ ఉన్నారు త్వరగా. చాలామంది ఎవరెవరు బైబిల్ ఉన్నారు, ఎందుకంటే టైం నాకు గట్టిగా 15 నిమిషాలు నేను ముగించి వేయాలి. 5 నిమిషాలు అయిపోయింది, ఓన్లీ 10 మినిట్స్. దుష్టుల నుండి పాపుల నుండి దేవుడు మమ్ము కాపాడునట్లు కూడా ప్రార్థింపుము. ఏం చేయాలంట మన ప్రార్థనలో? దుష్టుల నుండి పాపుల నుండి దేవా మమ్ములను. ఎందుకు దుష్టుడు నుండి మనల్ని ప్రార్థన చేయమంటున్నాడంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం రాయబడి ఉంది. ఈ దుష్టుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాడు ఈ దుష్టుడు? మనం విడవకుండా ఉంటాడు. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే ఎందుకు దుష్టుని కోసం ప్రార్థన చేయమన్నాడు అంటే ఆ దుష్టుడు సైతానే ఉన్నాడు. ఆ సైతాను కోసం ఎందుకు ప్రార్థన చేయమన్నట్టు వాడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు నీడ మాదిరిగా. కాబట్టి పునీత పేతురు రాసిన 1 లేఖ 5వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా చదవండి. మెలకువతో జాగరూకులై ఉండుడి. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవడైనను కబలించుటకు సంసిద్ధముగా ఉన్నాడు. ఇది అందుకు ఏం చేయాలంట? మనము దుష్టుని సైతాను కోసం ప్రార్థన చేయాలి. బైబిల్లో మనకు చక్కని పాఠాలు ఉన్నాయి, చక్కని మాటలు ఉన్నాయి. మన జీవితానికి అవసరమైనటువంటి మాటలేవి, మన జీవితానికి చాలా ఉన్నతమైన విలువను చేకూర్చే మాటలేవి, ఆశామాషా మాటలు కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే సిరాపు దేశ జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయము 4-6 వచనాలు త్వరగా చదవండి. సిరాపు దేశ జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము 4-6 వచనాలు త్వరగా చదవాలి. ఎవరైనా బైబిల్?
నాకు తండ్రివి, నాకు తండ్రియును, నా జీవమునకును దేవుడైన ప్రభు అహంకారము నుండి నన్ను కాపాడుము. నా హృదయము నుండి కామమును తొలగింపుము. నేను మోహమునకు లొంగిపోకున్నట్లుగా సిగ్గుమాలినటువంటి కామ వికారమైనటువంటి పనులు చేయకున్నట్లుగా లోబడకున్నట్లుగా కరుణింపుము. అయిపోయింది మనకి 6వ వచనం వరకు చదువు. అయిపోయిందా? రైట్, చూడండి. అట్లాగా మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇది నిజమైనటువంటి ప్రార్థన యొక్క గొప్పతనం. ఇక చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సిరాపతి యేసు జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చదవండి. సిరాపతి యేసు జ్ఞాన గ్రంథము 23:1 వచనం. నాకు తండ్రివి, నాకు జీవమునైన కర్తవైన ప్రభు నేను నా ఆలోచనలకు లోబడకుండునట్లు అనుగ్రహింపు. ఇది ప్రార్థన. ఎందుకు ఇక్కడ నా ఆలోచనలకు లోబడకున్నట్లు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? మీరు చూసినట్టయితే ఆదికాండము 6వ అధ్యాయంలో దీనికి సమాధానం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దానికి చక్కని వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదికాండము 6వ అధ్యాయము చూడండి ఎంత బాగా వాక్యం రాయబడి ఉన్నదో. 5వ వచనం చదవండి. భూమిపై గల మానవులు పరమ దుష్టులైరి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు ఇక్కడ దొరికింది సమాధానము. అందుకే ప్రభువును ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ఆలోచనలు, మన ఆలోచన ఏ విధంగా ఉన్నాయి? ఉన్నతంగా ఉన్నాయా? లేదు, చాలా దరిద్రంగా ఉన్నాయి, చాలా దుర్మార్గంగా ఉన్నాయి, చాలా నీచంగా ఉన్నాయి, మనమే సిగ్గు తెచ్చుకొని తలదించుకునే విధంగా ఉన్నాయి. అందుకే వాక్యం చూడు ఎంత బాగా రాయబడింది అక్కడ. సామెత ఈ ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. భూమిపై గల మానవులు పరమ దుష్టులు అయిపోయి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననే తలంచుచుండది. అది చూచి 6వ వాక్యం చదువుమా. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు దేవుడే మానవుని సృష్టించినందుకు తలదించుకున్నాడంట. కాబట్టి మన ప్రార్థన ఇలాగ చేయాలి. ఇది మన ప్రార్థనలో మనం చేసేటువంటి విధానం. ఇక 3వదిగా మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. త్వరగా తీసుకోవాలా. నేను బైబిల్లో ఎందుకంటే టక్క చెప్తూ ఉంటాను మీకు, అందుకనే బైబిల్ చదివేటువంటి వారికి ఇది బాగా ఉంటుంది. చదువు. సొలొమోను జ్ఞాన గ్రంథం 15వ వచనం. నేను దేవుని చిత్తాను ప్రకారము సంపాదించును గాక. నేను నేర్చుకున్న సంగతులను అనుగుణముగా యోచించుటకు గాను ఈ భాగ్యము దయచేయవలని నేను వేడుకొనుచున్నాను. ఇట్లా చేయాలి మన ప్రార్థన మనము గొప్పగా చేయాలి. అది ప్రార్థన యొక్క గొప్పతనము. ఇంకొకసారి మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సిరాపతి యేసు జ్ఞాన గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనం చదువు. త్వరగా చదవా. 37వ అధ్యాయం. అన్నిటికంటే మిన్నగా నిన్ను సత్య మార్గంన నడిపింపుమని నన్ను మహోన్నతుని ప్రార్థింపుము. చూడండి, ఎందుకంటే మనము ఏమని ప్రార్థించాలంట? సత్య మార్గంలో నడిపింపు ప్రభువా అని ప్రార్థన చేయాలంట. చూడండి ఎంత గొప్పగా ప్రార్థన మనం చేయాలనో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనం చదవనమా. 19వ కీర్తన 12వ వచనము. 119వ కీర్తన 12వ వచనము. ప్రభు నీవు ధన్యుడవు, నీ కట్టడలను నాకు బోధింపుము.
ప్రభు నీవు దీవెనకరుడవు, నీ కట్టడలను నాకు బోధింపు. నీ కట్టడ నాకు బోధింపుమయ్యా అని ప్రార్థన చేయాలి. నా మాట వినయ్యా అని కాదు, నీ మాట నాకు వినిపింపుమయ్యా అని మనము ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 119వ కీర్తన 37వ వచనం చదువు త్వరగా. ఇంకో 2 వచనాలు చదివేసి చదువు. నా మనస్సును వ్యర్థ వస్తువులపైకి పోకుండునట్లు చేయుము. నీ వాగ్దానము ప్రకారము నాకు జీవనమును దయచేయమని ప్రార్థన చేయాలి. వ్యర్థమైన వస్తువుల మీదకి నా యొక్క కనులను, నా మనసులను నేను త్రిప్పకుండాట్టుగా ప్రభువా నాకు నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క దీవెను నాకు అందించమని చెప్పేసి ప్రార్థన చేయాలి అని చెప్పేసి కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. కీర్తన 141 కీర్తన 4వ వచనం చదువుమా. 141 కీర్తన 4వ వచనము. నేను చెడ్డను తలపెట్టకొనున్నట్టును పాల్గొనకుండానట్టును, దుష్టుల ప్రకారము జీవించకుండా, వాళ్ళ ఆలోచన పాల్గొనకుండా వారితో నేను సహవాసము చేయక ఉండునట్లును, నేను చెడ్డను తలపెట్టకుండునట్లును, దుష్టుల దుష్కార్యములలో పాల్గొనకుండునట్లును, వారి విందులు ఆరగింపకుండునట్లును చేయము అని చెప్పేసి మనం ఏం చేయాలా? అలాగా మనము ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుడు మనకు చక్కగా ఒక పాఠాన్ని జరిపిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితము ధన్యము కావాలంటే, ఇక్కడ కూడా బైబిల్ వాక్యంలో చక్కని ఒక వాక్యం రాయబడింది. ఎందుకు ఆ విధంగా మనకు దేవుడు ప్రార్థించమని నేర్పుతున్నాడంటే, మన జీవితము దేవునిలో ధన్యము కావాలంటే దానికి దూరం. అందుకనే కీర్తన 1వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా రాయబడింది. చూడండి. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడవని వాడును, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. మనము ధన్యులుగా ఎంచబడాలనేటువంటి ఉద్దేశముతోటి ఇలాగ ప్రార్థన చేయమని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ ప్రార్థన మనకు చాలా గొప్ప ప్రార్థన. అందుకే చాలాసార్లు మనము ప్రార్థన చేయడానికి చాలా గొప్పగా మనము చేయకుండానే ఉంటాము. ఇంకా మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలన్నిటికీ ముఖ్యముగా మనము చేయవలసినటువంటి ప్రార్థనలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 50వ కీర్తనలో 50వ కీర్తన చక్కగా అక్కడ వాక్యం రాయబడింది. 50వ కీర్తనలో వచనము 14 అనుకుంటాను, నాకు తెలిసి 50వ కీర్తన వచనము 14లో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడి బలిని అర్పింపుడు మహోన్నతునికి మీరు చేసుకొనిన మొక్కుబడులను చెల్లింపుడు. అప్పుడు మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుకొనిన నేను మీ ఇక్కట్టులు తొలగింతును. కాబట్టి మీరు నన్ను కీర్తింపవచ్చును. మనము ప్రార్థన మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం కదా, దానికోసము ముందు దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత అనేటువంటి పూజా బలిని మనము చక్కగా నెరవేర్చితే ఆ తర్వాత దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. చాలాసార్లు మనము ఈ ప్రార్థన కాకుండా వ్యర్థమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే మన ప్రార్థన ఆలకింపబడలేదు. ఎందుకు ఆలకింపబడలేదో తెలుసా మీకు? ప్రార్థన ఎందుకు ఆలకింపబడలేదో? ఆయనకు చెవులు లేకనా, మనసు లేకనా, కళ్ళు లేకనా, తలకాయ లేకనా, హృదయం లేకనా? ఎందుకు మన ప్రార్థన ఆలకింపబడలేదు చెప్పగలరా? వాక్యంలోనే మనకు చక్కని వాక్యం రాయబడింది. ఈ వాక్యాన్ని చూపించి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ మనకు చక్కని వాక్యము తటస్థపడుతూ ఉంది. చాలాసార్లు మన ప్రార్థనలకు ఆలకింపబడకుండా పోవడానికి కారణాలు, దానివలన మనము ఐహిక సంబంధమైనటువంటి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కోసం ప్రార్థన చేస్తే
నీ గోతిలో నువ్వే పడుతున్నావు. నీ గోతిలో నువ్వే పడుతున్నావు. దాని వలన నీవు దేవుని యొక్క జీవనాన్ని పొందుకోలేకపోతున్నావు. దేవుని యొక్క రాజ్యంలో నీకు చోటును నీకు నువ్వే తొలగించుకుంటున్నావు అని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తుంది. చదవని వాక్యం అది విశ్వాసరహితులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు మీవి దురుద్దేశములు ఒకటి చేతను మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ మీరు దేనికోసము ప్రార్థన చేస్తున్నారు? దురుద్దేశం ఏదానికోసము? భోగ విలాసములకై మీరు వారిని కోరుచున్నారు. చూడండి, ఇలా కోరుకుంటే నీ జీవితానికి ఏమి అరిష్టం వచ్చిందో కిందటి వాక్యం మనకు చక్కగా చూపించింది. చూడండి, వాక్యం చదువు, 4వ వాక్యం చదువు. విశ్వాసరహితులారా, ఐహికమును ప్రియముగా నించువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? అందుకే భౌతికమైనటువంటి వాటిని, ఐహికమైన వాటి కోసము ప్రార్థన చేయవద్దు. చేస్తే నీవు ఎవరికి దగ్గరగా అవుతున్నావు? ఎవరికి దూరం అవుతున్నావు? దేవునికి దూరం అవుతున్నావు, సైతానుకు దగ్గర అవుతున్నావు. నీ జీవనాలను నీవే నాశనం చేసుకున్నావు. చదువు, ఇంకా చదువు. మరి ఐహిక మైత్రిని సంపాదించువాడు దేవునితో విరోధము తెచ్చుకొనుచున్నాడు. అందుకే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రార్థనలో అడగవలసినటువంటివి మన ఆధ్యాత్మిక జీవితానికి, అది దేవుని యొక్క రాజ్యంలో చోటును సంపాదించుకోవడానికి, దేవునితో సఖ్యత కలిగి జీవించడానికి, దైవ రాజ్యంలో మనం అందరం ప్రవేశించడానికి ప్రార్థన చేయాలి. మన విశ్వాసము ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులపైన కాదు, దేవుని యొక్క. అందుకనే పునీత పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం చదివి చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి, ఒకసారి వాక్యం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకు అయితే ప్రపంచంలో మనంత దరిద్రుడు లేడంట. అందరికంటే మనము అత్యంత దయనీయులము. మనంత దరిద్రుడు. మన జీవితము ఈ లోక సంబంధమైనది కాదని కదా దేవుడు మనకు చెప్పేది. మనమందరము పరలోక వాసులము. అవునా? గుర్తుందా? భూలోక వాసులం కాదు మనం, గుర్తుపెట్టుకో. అందుకనే ఈ ప్రార్థన చేసే విధానాన్ని దేవుడిని, ఎందుకు ఈ యొక్క మాటలన్నీ మీకు బైబిల్ నుంచి కరెక్ట్గా మీకు తీసుకొచ్చి వినిపించడానికి నేను ఇక్కడికి వచ్చానంటే, మనమందరం ఒకటి గుర్తించాలా, మనమందరం ఎవరము? పరలోక పౌరులం.